వర్ణమైపోయిరమ్మా పూజన గద్దని అయ్యా తనివారు దేవుడే తీసుకురమ్మనంటే 7 రూపాయలు నాకు పొద్దుడు మాట్లాడి పూజ పూజ కట్టమనంటే మరి పూజలు కట్టిన పాములు పూజలు కట్టలేక మరి అట్లాకపోతే నాతో ఎట్లంటే కలిసి ఉండమని మరి 7 పాములు నా ఎంబడ పట్టారమ్మా రావి రావి అయ్యాక భగవంతా కానబాయి కొడుకులు పెద్దగా అనుభూతి తిరుగుతుంటే ఎట్లా అంటే బిందెల నీళ్లు దొరికినట్టు ఉన్నదాట మరి అడలు అనుభూతి తిరుగుతావా నీళ్ళ ఎట్లా బిందెల నీళ్లు దొరికినట్టు సగం పూజ ఉన్నదాట మరి ఎట్లా అంటే మారు అంచనా వేసి దేవుడు ఏనాడు అరచేతులు ఐచేతులు ఆకుపత్రి పట్టి సూచన వరకల నాయవ్వా అందరికంటే చిన్నవాడు మరి ఎట్లా అంటే సింగపూరి పట్టణం లోపల ఎట్లా వచ్చి ఏనాడు ఉండరు పోయవ్వా అందరికంటే చిన్నవాడు కడగొట్టవాడు మాలికరాడు అతను ఉన్నాడాట రాయిడా రాయిడా ఎవరి మందు కారణ పడివకచ్చు రాయిడా రాయిడా పూజాడు రమ్మంటే రాజ్యకచ్చు రాయిడా భగవంతా మరి పూజాడానికి రాడా రాయిడా అంటే వస్తాడా రాడనుకొని దేవుడు మీరు ఏం చేసింటే రాయిడా మరి నీకు తగ్గ మంది నేను పెడతా నువ్వే కట్టాలి పూజ నేనే కట్టించుకోవాలి ఈ ఆడవారితో పూజ కట్టించుకోవడం కరెక్ట్ కాదని దేవుడు మీరయ్యా మరి ఏం చెప్తున్నావు ఓయవ్వా రామ 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 అన్న రామ 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 అన్న రామ రామ దేవుడు తాటి దేవుడేమో రాడనుకోండి ఎట్లా దేవుడి పిర మరి ఎట్లా భక్తి చూద్దామని మరి దేవుడి పిర ఇక్కడ ఉంది కానీ కారణపడి లోపల పోయమ్మా ఎట్లాంటి ఏడమార్గం వచ్చినా ఎట్లాంటి మరి ఏడమార్గం వచ్చినా రాయుడు వాళ్ళయ్యా మరి అన్నల దండు తమ్ముడు దండు ఏనాడు దండు వచ్చిందో ఎడనేడోట పగలైంది భగవంత రాజా ఎడనేడోట పగల ఎవరికల్లా అందరికంటే చిన్నవాడు కడగొట్టవాడు మాలికరాయుడు ఏమన్నాడట ఇంటూ అన్నరా
అన్నయ్య అన్నయ్య కారణపడలు తిరుగుతున్నాము తల నీడ ఏనాడంటే మన నీడ మనం దొక్కుకుంటూ పోతున్నాం అన్నయ్య ఈ గడియ లోపల లేడి దొరకది దుప్పి దొరకది ఎట్లాంటి కొండగోరి ఏ దొరకది అన్నయ్య రారా నవనందాల మంది మరి ఏనాడు నవనందాల మరి కింద కూర్చొని ఉంటామనేటి వరకల్లా ఎర్రటి ఎండలు రోడ్డు మీద రోయ కొడుతున్నాయి తరపున దండి ఆపుతున్నాయి ఏట నవనందాల మరి కింద కూర్చొని ఉండను కానీ రాయుడు మలయ్య అన్నతో ఏమన్నా ఉన్నాడట ఓరి ఎట్లా అంటే రాయుడు మాలయ్య ఏమంటున్నాడు రారాయన్న నా దయ్యన్నారా చెప్తున్న మాటలో చెవులను పెట్టురాయ చెప్తున్న మాటలో చెవులను పెట్టారాయ అది నీ దండు ఉన్నదా నా దండు ఉన్నారా నీ గుర్రం ఉన్నదా నా గుర్రం ఉన్నారా నీ కుక్కలున్నాయా నా కుక్కలున్నాయా అన్నయ్య అన్నయ్య నీ దండు ఉన్నదా దండు నీ కుక్కలు నా కుక్కలే నా కాళ్ళ పని లోపల నవనందన మరికిలో ఉన్నామన్నయ్య ఒరి రారు ఒరి అన్నరారా రామ రామ అన్నదమ్ములు పెద్ద పుల్లల దండు తీసుకొని వచ్చి దండు నాపుకోని అన్నవంటే దండుకు తమ్ముడు జాముల కాస్తుడు తమ్ముడు అంటే దండుకు అన్న జాముల కాస్తుడు జాముల కాచుకుంటా ఇక్కడ ఉండగా సాయివాడు దేవుడు వీరయ్య చూసినప్పుడు పెద్దవాడు ఏనాడు చెప్పురాయుడు ఆచరణ లోపల కట్టే వరకల్లా వాడిని బుద్ధి చూడబోతే నిండు ఆనాడు మళ్ళీ మారువంజన వేసిండు వీరయ్య మారువంజన వేసే వరకు సాయివాడు దేవుడు వీరయ్య చిన్నవాడు మార్గరాయుడు ముక్కు మీద ఈగితే ముక్కు చేసుకున్న బంటు వాని గుణం చూడబోతే నిండు గుణం కనిపించింది వీరయ్య రాయిడా 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 మాలయ్య పూజ కట్టంటే కట్టవాడు రాయిడా అని చెప్పి సాయివారి దేవుడు వీరయ్య కలలేని కట్టు కట్టి కోలలేని దెబ్బ కొడతా అని ఏమి చేస్తా ఉన్నాడు సాయివారి దేవుడు వీరయ్య నీకు దగ్గర రూపమెత్తి నీ దండ మీదికే పోతున్నా అని సాయివారి దేవుడు వీరయ్య గోరడు బండరు పట్టిండే దేవుడే చిన్నవాడు మాదిరి రాయుడు పండుకొని ఉండగా అన్న జగ్గు రాయుడు జామలగా ఉన్నాడమ్మా మన దిగరాజు మాట బాబురాయి వర్గల్లా అన్న జగ్గు రాయుడు తమ్ముడా తమ్ముడా మలయ్య
ఇలా పూజల కథ ఆయన అదే వరకు సర్వీస్ మారు
రాడా తమ్ముడా 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 మారయ్యా వాలివాణి దండో భగవాని దండో మనం లేపకపోవడం వచ్చిందా తమ్ముడా కలపకపోవడం వచ్చిందా మన తల్లి చుట్టూ గేరు కొట్టి పోగానే గేరు కొట్టి పోంగుది సింహాను చీకటి మాటన మబ్బులైన తమ్ముడా ఇక్కడ ఈ దండ మరి అది ఇక్కడ ఉండం కానీ భగవాన్ ఈ గురికి దెబ్బ లోపల వీరయ్యా అధిపతి రూపం మీద వీరయ్యనేమో అధిపతి రూపం మీద ఏనాడు గురు గురు అనుకుంటా వీరయ్య ఇతర నాములు దండు కొట్టుకొని పోతున్నారు రామ రామ ఒరే సాయి మాదేవుడు 10 రూపాయలు ఎత్తి ఏనాడు ఉండదు కానీ ఇద్దరు నాములు కదా భగవంత రాజు అన్నయ్య ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా మాట మీద నువ్వు ఉండాలి నీ మీదకి పంది పోతే నిన్ను కొడతా నిన్ను కొడతా నీ దండు కొడతా నీ దళియారం కొడతా కత్తి మీద ఆనవాళ్ళు తీసుకుపోయి కులానికి ఇందు బిందు పెడతా నా మీదకి పంది పోతే నన్ను కొట్టు నా తనను కొట్టు నా కులాన్ని కొట్టు కత్తి మీద ఆనవాళ్ళు తీసుకుపోయి మన కులానికి ఇందు బిందు పెట్టు అన్నయ్య చెట్టు మాట అయ్యో తమ్ముడా మారయ్యా తమ్ముడా తమ్ముడా
అగ్రమైన కోపానికి వచ్చింది అగ్రమైన కోపానికి వచ్చే వరకల్లా నారాయణ 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 ఒకవేళ పెద్దవాడి మీదకి వెళ్ళి పోతున్నంటే చిన్నవాడు కోపానికి అవుతలేడు తాగుతానికి అవుతలేడు పెద్దవాడిని చంపుతాడు పత్తి ఏనాడు భయ్యన్న కాడ బలిహారం పెట్టి కులానికి కింద బిందు పెడతాడు అని సాయి వారి దేవుడు వీరయ్య